భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించనున్నారు. మే 2న రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు మోడీ ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఏ సమయంలో ఆయన ఏపీకి రానున్నారు, ఏ సమయాల్లో శంకుస్థాపనలు చేయనున్నారు, ఎప్పుడు బహిరంగ సభలో ప్రసంగిస్తారో తెలియచేస్తూ ఒక షెడ్యూల్ విడుదలైంది. ఈరోజు అంటే మే 2వ తేదీ మధ్యాహ్నం 2:55 మోదీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3:15 వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న హెలిప్యాడ్కు పీఎం చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 3:30 సభాస్థలికి చేరుకుని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 1:15 పాటు ప్రధాని మోడీ సభలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4:55 తిరిగి ఆయన హెలికాప్టర్ ద్వారా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానం ద్వారా ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా ప్రధాని కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. మంత్రులు స్వయంగా అక్కడకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నామన్నారు. సభా ప్రాంగణం అంతా సిద్ధమైనట్లే చెప్పారు. పార్కింగ్ వద్ద కూడా ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు మంత్రులు చెబుతున్నారు. సభా ప్రాంగణానికి పెద్ద మొత్తం జనసమీకరణ జరిగేలాగా కూటమి నేతలు చూస్తున్నారు. ఈ సభకు 29 గ్రామాల ప్రజలు, రైతులను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించినట్లు చెప్పారు. ప్రధాని సభకు దాదాపు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రాజధాని ప్రజల కోసం 8,000 బస్సులు, రాజధాని చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోసం 6,000కు పైగా బస్సులను సిద్ధం చేశారు.